సో ఈరోజు నేను మీకు కరెంట్ అఫైర్స్ డిఎస్సికి ఏ విధంగా చదవాలో తెలియజేయడం జరుగుతుంది. చూడండి, ఇది నేను డిఎస్సికి ప్రిపేర్ అయింది 2018 జూలై కనిపించింది కదండి మీకు. అది నేను డిఎస్సికి ప్రిపేర్ అయినప్పటి బుక్. సో మనకి ఇండెక్స్లో టాపిక్స్ ఉంటాయి కదండి, ఆ టాపిక్స్ రోజుకు ఒక షెడ్యూల్ వేసుకుని ఈరోజు ఈ టాపిక్ చదవాలి అని చెప్పేసి పెట్టుకునేదాన్ని. ఆ టాపిక్ని ఆ రోజు కంప్లీట్ చేసేదాన్ని. ఇట్లా మనం ఎల్లో కలర్ మార్కర్ కానీ పింక్ పెన్, రెడ్ పెన్ ఇలాంటివి యూజ్ చేసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా అండర్లైన్ చేసుకునేదాన్ని. 1-2 సార్లు వాటిని రివైజ్ చేసేదాన్ని. అలా రివైజ్ చేయడం వల్ల మనకి ఎక్కువ గుర్తుంటుంది. రేపు టెట్ తర్వాత జరగబోయే డిఎస్సికి కరెంట్ అఫైర్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి వస్తాయండి. కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంటే. సో ప్రతి ఒక్కరు కూడా గత డిఎస్సిలో జరిగినటువంటి ప్రశ్నాపత్రాల్లో ప్రీవియస్ ఏ టాపిక్స్ నుంచి బిట్స్ అనేవి వచ్చాయో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి ఆ టాపిక్స్ బాగా చదవండి. సో ప్రీవియస్ పేపర్స్ కూడా ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ని మాత్రం ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే ఒక 0.5తో కూడా జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి.